ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు వెలుగుమట్లో చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి నిరుపేదల జీవితాల్లో వెలుగును ఏ విధంగా అయితే తీసేవో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వెలుగుపోద్దని మేము తెలియజేస్తున్నాం. ఎంతమంది భవిష్యత్తులతో మీరు చెలగాటమాడతారు, ఎంతమంది నిరుద్యోగులు, ఎంతమంది నిరుపేదలు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అందరినీ కూడా అంధకారం చేస్తున్నారు. పేదలే దొరికినరా అని మేము ప్రశ్నిస్తున్నాం. పేదల భవిష్యత్తుతోనే మీరు ఆడుకుంటారా అని ప్రశ్నిస్తున్నాం. ఒక నిరుపేద ఒక చిన్న గుడిసేసుకొని బతుకుతుంటే ఆ గుడిసెల పైన నీ అహంకారం ఏందని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి, నీ ఆలోచన ఏంది? ఆ భూములు లాక్కొని నీ రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నావా? మీలాంటి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయాలనుకునే వ్యక్తులు ఇట్లా నిరుపేదల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు మొత్తం కూడా మరి నిర్వీర్యమయ్యే రీతిలో మేము ముందు పోరాడతాం. నీది ఏ భవిష్యత్తు నువ్వు చూసుకుంటావో తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, ఈ రాష్ట్రాన్ని మొత్తం బుగ్గి నాశనం చేస్తున్నావు. ఎటు చూసినా నీ దోపిడీలు, గుడిసెలపై నీ ప్రతాపమైంది. మైహోం భూజా లాంటి వాళ్ళు, రామేశ్వరరావు లాంటి వాళ్ళు, చాలామంది జూపల్లోళ్ళు, ఎంతోమంది వందలాది కోట్ల రూపాయల భూములు, ప్రభుత్వ భూములు లాక్కొని డెవలప్మెంట్ చేసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే నిరుపేదల భూములపై నీ పోరాటం ఏంది? రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ అందరికీ కూడా చెప్తున్నాం, ఏదైతే ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం మొదలైందో అదే రీతిలో రేపు వెలుగుమట్ల నుంచే మేము యొక్క ప్రస్థానం మొదలు పెడతాం. వెలుగుమట్టల నుంచే మీ యొక్క వెలుగుని ఆపే సిచ్యువేషన్లో మేము తీసుకొస్తాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వెలుగు లేకుండా చేస్తాం. రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్లో నుంచే మీ పతనం మొదలు పెడతాం. విద్యార్థుల రాజకీయ పార్టీ యొక్క శక్తి మీకు చూపిస్తాం. తెలంగాణ ప్రజల యొక్క శక్తి చూపిస్తాం. ఖమ్మం ప్రజల జైలుకి వస్తే ఎట్లుంటుందనేది కూడా మేము చూపిస్తాం. ఖమ్మం కార్పొరేషన్లో మీరు సీట్లు గెలిచేందుకు ప్రయత్నం చేయండి. అన్ని డివిజన్లలో కూడా ఇదే పోరాట యోధులు నిల్చోబెడతాం. మీకు చెంపదెబ్బ కొట్టేటట్టుగా మేము చేసి మీకు రుచి చూపిస్తాం. ఏదైతే వెలుగుమట్లో ఉన్నటువంటి బాధితులు ఉన్నారో ఆ నిరుపేదలందరూ కూడా మేము ఆదుకుంటాం. పక్కా ఇల్లు కట్టించి, ఖమ్మం కార్పొరేషన్ తరపున పక్కా ఇల్లు కట్టించి వాళ్ళందరూ కూడా మేము ఆదుకుంటాం. బాధితులందరూ కూడా చెప్తున్నాం, మీరు ఏమీ భయపడకండి. ఖమ్మం కార్పొరేషన్ నుంచే మన అడుగు మొదలెడదాం. ఇట్లా నిరంకుశంగా మన యొక్క ఇల్లులు లాక్కున్న వ్యక్తులకి జవాబు చెప్పేందుకు మన ప్రయత్నం చేసుకుంటూ ముందు కొనసాగుదాం. ఖమ్మం కార్పొరేషన్ మనం గెలిచినట్లయితే మీకు పక్కా ఇల్లులు కట్టించి మీ అందరికి కూడా ఆ ఇళ్లలో గృహప్రవేశం చేయించేందుకు మన విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు తోడుగా ఉంటుంది. ఎటు చూసినా ఇదే దోపిడీ. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఈరోజు ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియా అన్ని జిల్లాలకు విస్తరింపజేశారు. మీరు ప్రజలకు సేవ చేయడానికి రాలేదు, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చారు. రేవంత్ రెడ్డి, మీకు తగిన బుద్ధి రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో మేమేందనేది మీకు చూపిస్తాం. మిమ్మల్ని ఎండగట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజా వ్యతిరేకత మీరు ఎదుర్కొంటారు. రైతుల సమస్యలు చూసినట్లయితే రైతు బంధు ఇవ్వాలనే సిచ్యువేషన్ ఇది. ఒక ఎన్నికలు ఉన్నాయంటే ఆ ఎన్నికల్లో రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన ఇది. వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నావు. నువ్వు వల్ల కాదనుకున్నప్పుడు నువ్వు దీపో, నాకు డబ్బులు ఇస్తాడు, ఎవడికి పోతే నాకు డబ్బులు ఇవ్వడానికి నాకు మొహం చాటేస్తారన్నారు. నీ మొహం అట్లున్నది రేవంత్ రెడ్డి. రైతుల భవిష్యత్తుతో, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మిమ్మల్ని ఎండగట్టేందుకు మేము ప్రజల్లోకి ప్రజా చైతన్య యాత్ర మొదలెడతాం. మీ సంగతి ఏందో తెలుస్తాం.